హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘస్థులకు అందరికి నా వందనాలు, దైవదాసులకు నా వందనాలు. నేనైతే సాక్ష్యం చెప్పాలని చాలా ఆశకొని ఉన్నాను. ఇప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతూ వస్తున్నాడు. నాకున్న బలహీనతను బట్టి నేను సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాను. అది మా కోడలు గమనించింది నన్ను. అత్తమ్మ నువ్వేంటి అత్తమ్మ నడుస్తూ నువ్వు సైడ్కి వెళ్ళిపోతా ఉన్నావు, నీకు నడుము బాగా చాలా ప్రాబ్లం ఉన్నట్టుంది, నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి అత్తమ్మ అంటే, సరే అమ్మ వెళ్తా తీసుకుంటా అంటే, సరే తీసుకుంటా అని చెప్పి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను. నేను తీసుకుంటే అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నీ ఎన్ని ఎముకలు అమ్మ నడుము 3 మన ఎన్ను భాగం ఉంటుంది కదా, ఆ ఎన్ను భాగంలో 3 ఆ కీళ్ళలో 3 నరాలు నీకు ఎండిపోయినాయి, బాగలేవని చెప్పారు. సరే అని చెప్పేసి ఆ నడుములోకి ఇంజక్షన్ తీసుకుంటున్నప్పుడు, గుజ్జు పట్టేదానికి తీసుకుంటున్నప్పుడు ఆ బాధ దేవుడికి తెలుసు అనమాట. ఇంత పొడుగు ఇంజక్షన్లు నా నడుములోకి వెళ్ళినాయి, 3 ఇంజక్షన్లు. ఆయనను దేవుని కృపను బట్టి వేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మా మామయ్య చనిపోవడం జరిగింది. చనిపోవడం వల్ల ఆ పని భారము ఒత్తిడంతా మీద పడిపోయి మళ్ళీ యథావిధి స్థితికి వచ్చేసాను. నేను వచ్చేస్తే దేవా, ఇది మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యమే కదా, వీళ్ళందరూ ఈ విధంగా వెళ్తున్నారు దేవుని సన్నిధికి అని నేను ఎందుకు వెళ్ళకూడదని చెప్పి నాకు నేనుగా అనుకొని ఒకరోజు అందరు ట్రాక్టర్ ఎక్కారు. ఎక్కిన తర్వాత నేనేం చేశాను, లేదు నేను కూడా వస్తా మీతోటి, కొంచెం ఒక 5 నిమిషాలు నా కోసం మీరు ట్రాక్టర్ ఆపండి అని చెప్పేసి తల స్నానం చేసి నేను రావడం జరిగింది. ట్రాక్టర్లో ముందు డ్రైవర్ దగ్గర అయినా కూర్చొని అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేసుకొని రావడం జరిగింది. ఆ వారం అలా జరిగిపోయింది. ప్రేయర్ చేయించుకొని ఇంటికి వెళ్ళాను, కొంచెం పర్వాలేదు. మళ్ళీ నెక్స్ట్ నెలలో వచ్చాను. వచ్చిన తర్వాత దైవదాసుల ద్వారా ప్రేయర్ చేయించుకున్నప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉన్నారు, పడిపోయి చాలా కొట్టుకున్న తర్వాత, అమ్మ నీకు ఒంటిని పుట్టిన రోగం కాదు ఇది ఒక చీకటి ప్రభావం, ఒక దురాత్మ నిన్ను చాలా బాధిస్తూ ఉంది, ఇది తగ్గిపోతుంది, ఇది ఒంటిని పుట్టిన రోగం కాదని చెప్పారు. అప్పుడు నాకు నెమ్మదిగా దేవా నేను నీ మీద అనుకున్నప్పుడు నువ్వు నన్ను స్వస్థపరుస్తావు కదయ్యా అని చెప్పి దేవుని మీద అనుకుని నేను ఉంటున్నప్పుడు, అసలు నా పని మీరు బయట కష్టానికి వెళ్ళి కష్టం చేస్తారు, నేను కాదనట్లేదు, చాలా అందరూ కష్టపడేవాళ్ళు, కానీ నేను డబల్ కష్టం చేస్తాను. నేను ఇంత బలహీనరాలయ్యిండి కూడా డబల్ కష్టం చేస్తాను, ఇంట్లో చేస్తాను, షాప్లో చేస్తాను, మిషన్ కుడతాను, ఇన్ని పనులు చేసుకోవడానికి కూడా దేవుడు నాకు కృప ఇచ్చాడు. నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొను. వేటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు, వాక్యం ఇప్పుడు నేను మీకు చెప్పే కదా, వాటిని మీ హృదయమందు ధరించుకో. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. అది ఏంటిది? వాక్యం. దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగు. అంటే ఇప్పుడు ఆయన మాటలు మనము హృదయంలో ఉంచుకుంటే అది మనల్ని నడిపిస్తుంది అన్నాడు. మర్చిపోతే ఇంకేడ నడిపించేది? ఇటు పోతాం. ఎందుకు? హృదయంలో వాక్యము లేకపోతే మనం ఎటు నడుస్తాం? లోకం. పక్కనోడు బలి దొంగిలిచ్చాడు రా సైగ్గా, మనం కూడా అటు టర్న్ అయిపోతాం. అదే వాక్యం నీ హృదయంలో ఉందనుకో, మనం చేయకూడదు, మన దారి వేరు, హల్లెలూయా అని నీ మార్గం నువ్వేం చేసుకుంటావు? చక్కపరుచుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడు వాక్యము నీ హృదయంలో నాటబడినప్పుడు, అది నీ హృదయంలో నువ్వు దాచిపెట్టుకున్నప్పుడు, అది నేను ఏం చేస్తుందంట, నువ్వు త్రోవను నడుచున్నప్పుడు అది నీతో నడిపించును అన్నాడు. అంటే ఒక స్నేహితుని వలె వాక్యం నీతో లోపల మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. చదువమ్మా. నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. చూడండి, పండుకుంటే కాపాడేది ఏంది? ఎవరైనా నొత్తరేం దొంగలు? పండుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటున్నాడు వాక్యము? కాపాడుతుందా? ఎలా కాపాడుద్ది?
పండుకున్నప్పుడు ఏమొస్తాయి? ఏం రావు కదా. నిద్రపోతాం, తెల్లారు లేస్తాం. కానీ వాక్యంలో ఏమంటున్నాడు? నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను ఎలా కాపాడుతుంది? రాత్రి వేళ కలుగు భయముకైనను, చీకట్లో సంచరించే తెగులకైనను నువ్వు భయపడవు. రాత్రులు తెగుళ్ళు, చీకటి శక్తులు సంచారం చేస్తూ ఉంటాయి. ఎవడ హృదయం కుళ్ళుగా ఉందరా దూరదామని, ఎవడ హృదయంలో క్రోధం ఉంది దూరదామని. హల్లెలూయా. రాత్రి కాలంలో ఏం సంచరిస్తాయి? చీకటి. అవి సంచరించేటప్పుడు అవి నీ దగ్గరికి రాకుండా వాక్యం నీ హృదయంలో ఉంది కాబట్టి అది నిన్ను కాపాడుతుంది. నిన్ను దాటి వెళ్ళిపోతుంది కానీ నీ దగ్గరికి రాదు. ఎందుకు? నీ లోపల ఏముంది? దేవుని వాక్యము. దేవుని వాక్యం నీ లోపల ఉంటే చీకటి నీలోకి రాదు. గాలి చేష్టలు నీ దగ్గరికి రావు. ఓకే, చేతబడులు నీ మీద పని చేయవు. వాక్యము నీ లోపల ఉన్నప్పుడు. హల్లెలూయా. తర్వాత నీవు మేల్కొనినప్పుడు అది నీతో ముచ్చటించును అన్నాడు. ముచ్చటించడం అంటే సంభాషణ. వాక్యం నీతో సంభాషణ చేస్తుంది. ఏమని? అది చేయొద్దు, అది మంచిది కాదు, ఇటు నడువు, ఇది ఓకే. వాక్యం నీ లోపల ఉన్నప్పుడు ముచ్చటిస్తుంది అంతే నీతోటి. సంభాషణ. ఇప్పుడు ఇద్దరు కూర్చొని సంభాషణ చేసుకుంటా ఉంటారు కదా, అట్లా వాక్యం నీతోటి. వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడు నీ లోపల నీతో సంభాషణ చేస్తున్నాడు. అటు వెళ్ళబాకు, ఇటు నడువు. ఇటు క్షేమం ఉంది, అటు క్షేమం లేదు. హల్లెలూయా. ఇటు పాపం ఉంది, ఇటు పాపం లేదు. ఇటు నీతి ఉంది, ఇటు నీతి వైపు నడుపు అని లోపల లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా అంట? సంభాషిస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడు? ఎందుకంటే వాక్యం అనేది కేవలం అక్షరము కాదు, అది జీవము. హల్లెలూయా. వాక్యము అంటే స్పిరిట్, ఆత్మ. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే ఆత్మ. వాక్యము ఆత్మ. హల్లెలూయా. అంటే నీ లోపల నాటబడుతున్నది ఏంటిది? లైఫ్, జీవం, స్పిరిట్. అందుకే ఆయన అంటాడు, నేను ఆత్మస్వరూపుగా నేను మీలో నివసిస్తున్నాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మస్వరూపిగా మనలో నివసిస్తున్నాడు. ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, ఏదో వస్తున్నామంటే వస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా దేవుడు చేయలేదు, దేవుడు ఇంకా ఇది చేయలేదు, దేవుడు ఇంకా నన్ను ఆశ, ఇంకా నన్ను ఇది అది అది ఇది. దేవుడు న్యాయాధిపతి, న్యాయం తప్పుడు. ఆయన మాట ఇచ్చినవాడు, మాట తప్పుడు, నమ్మదగిన వాడు. కాబట్టి మనము ఏం చేయాలంట? ఆయన వాక్యమును మన హృదయంలో ఉంచుకున్నప్పుడు దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఫలింపు చేస్తాడు, అభివృద్ధి అనేది చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. వాక్యం వినేసి బయటికి వెళ్ళి ఫుల్గా సీరియల్ చూసి నిద్రపోయి తెల్లారికి తలనొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది, అది పట్టేస్తాను. ఎందుకు? ఏం చేసి పోరుకుండా పాపం. హల్లెలూయా. సినిమాల కంటే సీరియల్లోనే ఎక్కువ పాపం ఉంది. టైం కాగానే వెళ్ళిపోతాం మనం. దేవుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇంకా సీరియల్ మానలేదంటే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాలు అయినా అసలు దాంతో పోరాడుతున్నావు కనీసం లేదు. అది కాదు మన లైఫ్. డెవలప్ చేసుకోవాలి నీ మైండ్ సెట్ని. నేను డెవలప్ అవ్వాలా, నేను అభివృద్ధి అవ్వాలనుకున్న ఏ ఒక్కడు ఖాళీగా గంటలు కూర్చొని చూడడు. హల్లెలూయా. నేను అభివృద్ధి చెందాలి, నేను ఎదగాల అనుకున్నాడు దివరాత్రము వాక్యములో ధ్యానించి తన జ్ఞానమును పరివర్తనం చేసుకొని అభివృద్ధి చెందుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అంటారు, ప్రార్థనకు పోతే ఏమొస్తుంది?
ఓరక ప్రార్థన ప్రార్థన, ఓరక దేవుడు దేవుడు. బుధవారం అటు, సోమవారం ఇటు, మంగళవారం ఇటు, గురువారం అటు, అటు మీటింగ్స్ అంటే అటు, ఇటు మీటింగ్స్ వెళ్తా ఉంటాయి. డబ్బులు ఎప్పుడు సంపాదిస్తావు? మీ ఇంట్లో అడిగే క్వశ్చన్లే కదా ఇవి. సమాజం మనల్ని అడిగే క్వశ్చన్లే కదా ఇవి. అటు మన జవాబు ఏంటి? ఎప్పుడు దేవుడు దేవుడు అంటే, ఎప్పుడు మీటింగ్స్, ఎప్పుడు ప్రార్థనలు, ఉపవాసం అని మన లైఫ్ అంతా ఓకే. మనం ఎప్పుడు సంపాదించాలి? పని చేసి. హల్లెలూయా. మీకు పని చేస్తేనే డబ్బులు వస్తాయని ఎవరు చెప్పారు? పని చేయటం తప్పు కాదు, కానీ దేవుడు వాగ్దానం అనేది ఒకటి ఉంది మనకి. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని బట్టి తలుపులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఆఫర్స్, ఆపర్చునిటీస్, డోర్స్ నీ కొరకు తెరవబడతాయి. వాక్యం ఏమంటాడంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు. ఎలా ఎక్కువైద్ది? మనకేం పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనేది మనకు నేర్పించింది ఈ లోక సిస్టమ్. హల్లెలూయా. మన పేరెంట్స్ అదే నేర్పించారు. ఓకే, ఈ లోకం సిస్టమ్ కూడా అదే నేర్పించింది మనకి. కానీ వాక్యము నమ్మితే దేవుడు వస్తే అని చెబుతున్నాడు. హల్లెలూయా. అంటే మనం ఎలా మోటివ్ అయ్యాం తెలుసో మన మైండ్కి? చిన్నప్పటి నుంచి, పూర్వీకుల నుంచి పని చేయాలా, ముద్ద నోట్లోకి పోతాం, పని చేయాలా డబ్బులు రావాలా, పని చేయాలా డబ్బులు, ఇలా మనము మోటివ్ అయిపోయాం. మన సిస్టమ్ అంతా అదే మోటివ్లో ఉంది. మన ఆర్గాన్స్, నీ బ్రెయిన్ సెల్స్, నీ బ్లడ్ సెల్స్, ఎవ్రీథింగ్ పని చేస్తే డబ్బులు అనేదే తెలుసు మనకి. ఎందుకు? అది లోపల ఇంకిపోయి ఉంది అణువులోకి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఎందుకు ఇచ్చాడైతే? చదువుకొని తల కింద పెట్టుకుని ఎదురుబొమ్మనే. హల్లెలూయా. కొంతమంది భయం పుట్టింది అనుకో, తల కింద పెట్టుకుని ఎదురుపోతారు. భయం ఉండదు అప్పుడు. హల్లెలూయా. వాళ్ళ నమ్మకం అది ఎంతవరకు ఓకే, కరెక్టే. అది నీ లోపల హృదయంలో ఉంటే, తల కింద పెట్టింది హృదయంలో పెట్టచ్చు కదా. హల్లెలూయా. చీకటి యేసు రక్తం. ఎందుకు? ధైర్యం, భయం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నీ మైండ్ నువ్వు డెవలప్ చేసుకుంటే ఓకే, దేవుని ఆశీర్వాదాలు వస్తాయి నీ దగ్గరికి. డబ్బులు నిన్నెప్పుడు అట్రాక్ట్ అవుతాయో తెలుసా? అంటే నువ్వెప్పుడు మనీని ఆకర్షిస్తావో తెలుసా? ఇంటెలిజెన్సీ ఉండాలి నీకు. హల్లెలూయా. మెచ్యూరిటీ మైండ్ ఉండాలా, క్వాలిటీ మైండ్ సెట్ ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. క్వాలిటీ మైండ్ సెట్, వాక్యానుసారమైన క్వాలిటీ మైండ్ సెట్ ఉండాలా. అప్పుడు స్పాన్సర్స్ నీ కోసం లేస్తారు, దాతలు నీ కోసం లేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రసంగిలో ఒక మాట అంటాడు, మీకోసం కష్టపడి సంపాదించే బాధ్యత ఆయన భక్తిహీనులకి ఇచ్చాడంట. ఎవరి కోసం? మన కోసం, మనకి ఇవ్వడం కొరకు కష్టపడి సంపాదించే బాధ్యత ఎవరికి ఇచ్చాడంట? భక్తిహీనులకి, మనది కాదు. మన దేవుని కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఓకే, ఆటోమేటిక్ దేవుడు అంటాడు, నా యందు మీరు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉంటా. ఓకే, మీ యందు నేను, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న మీకు ఏది కావాలో అడగండి, అది నేను మీకు ఇస్తా. హల్లెలూయా. అంటే ఏమన్నారు తెలుసా? మీరు నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. ఆటోమేటిక్. హల్లెలూయా. ఆటోమేటిక్ అంతే. మనం ఎక్కడ ఉండాలంట? ఆయనలో ఉంటే మనం ఆటోమేటిక్ ఏమంటున్నాడు? ఫలిస్తారు. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానది ఫలించదు. అంటే దాంట్లో ఉంటే తనంతట తానది ఫలిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా.
ఇప్పుడు నువ్వు ఒక మొక్కను నాటి నీళ్లు పోస్తున్నావు, నువ్వు పెంచుతున్నావు దాన్ని, ఎలా పెరుగుతుంది అది? దేవుడు దాన్ని పెంచుతున్నాడు. అది నీకు కనబడుతుందా? నీకు కనబడదు. అది పెరిగేది నువ్వు చూస్తున్నావా? నువ్వు చూడవు. కానీ తెల్లవారు లేచేసరికి పెరుగుంటుంది, చిగురు వచ్చి ఉంటుంది, మొలక వచ్చి ఉంటుంది. అట్లాగే దేవుడు తన వాక్యాన్ని మనలో ఫలింపజేస్తాడు. హల్లెలూయా. అలాగే వాక్యాన్ని దేవుడు మనలో ఫలింపజేస్తాడు. ఇస్సాకు కరువు వచ్చింది. ఇస్సాకు కరువు వచ్చినప్పుడు అందరు ఎక్కడికి వెళ్తున్నారు? వేరే దేశానికి వెళ్ళిపోతారు. ఎందుకు? ఈ దేశంలో కరువు ఉంది కాబట్టి, ఈ ప్రాంతంలో కరువు ఉంది కాబట్టి వేరొక ప్రాంతానికి అందరూ వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఇస్సాకుతో ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడే ఉన్నా అన్నాడు. అదేంది? ఏంది ప్రభు అన్యాయం చేస్తున్నావు? కరువు వచ్చి అందరూ వలస వెళ్తుంటే, అందరూ హైదరాబాదు బెంగళూరు పనులకి వెళ్తుంటే నువ్వేంది భీమవరంలో, బద్దిపూడిలో, చేయింతిపూడిలో, గుల్లపల్లిలో ఉండమంటావు, సనాజ్పూర్లో ఉండమంటావు? ఏడేముంది? పనులు లేవు, వర్షాలు లేవు, పంటలు లేవు. హైదరాబాద్ పోతే కదా అన్నాడు ఇస్సాకు కూడా. కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఇక్కడ ఉండు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. అప్పుడు ఇస్సాకు కన్ఫ్యూజన్. ఏంది దేవుడు ఎట్లా చెప్పాడు? ఒక పక్క కరువు దేశంలో, మరొక పక్క దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అప్పుడు ఇస్సాకు దేవుని మాట వినాలా? అందరూ కరువు వచ్చి అందరూ వెళ్ళిపోతున్నారు, అందరితో పాటు వెళ్ళాలా? మనం చెప్పేది చేద్దాం, మనం హైదరాబాద్ పోతాం, మనం చెప్పేది తర్వాత దాంట్లోకి వెళ్దాం. మనమైతే ఏం చేస్తాం? చుట్టాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ మనల్ని ఏం చేస్తారు? ఎవరే ఏంద్ర ఎట్లా తయారయ్యో దేవుడు అని. కరువు వస్తే దేశంలా పంటలు లేవు, ఏవులు, ఎట్ట బతుకుతావు అని మనల్ని ఏం చేస్తారు? హోలో మోటలు సర్దుకొని. హల్లెలూయా. కానీ ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? దేవుని మాటకు లోబడి అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఆ సంవత్సరం ఒక విత్తనం వేసి 100 ఫలించాడంట. ఎలా వచ్చింది? మాట. ఆయన మాటకి శక్తి ఉంది. హల్లెలూయా. సరే, డబ్బులు సృష్టించింది ఎవరు? గవర్నమెంటా? దేవుడే కదా. భూమి ఎవరిది? ఆయనదే కదా. ఆకాశం ఎవరిది? వెండి బంగారం ఎవరిది? మొత్తం ఆయన క్రియేషనే కదా. నీకు ఇవ్వడం ఆయనకి ఏంటి పెద్ద లెక్క? మొత్తం ఆయనది అయినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఇవ్వడానికి ఆయనకి ఏంటి బాధ? ఆయన మనకి ఇవ్వగలడు, కానీ ఆయన వాక్యం మనలో ఉండాలి. ఆయన వాక్యానికి తగిన మెచ్యూరిటీని మనం, ఆ మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. అంతేగాని ఆడ 10 రూపాయలు వస్తున్న అటు పోయి నా పేరు రాపించుకొని, ఇటు 10 రూపాయలు ఇటు పోయి పేరు రాపించుకొని, ఏంది నా పేరు రాయలేదు తెగాలు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని, అల్లర్లు. ఇది కాదు మనం కలిగి ఉండాల్సింది. హల్లెలూయా. నీ డబ్బులు వద్దు, నీ స్కీములు వద్దు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలం యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అనే మైండ్ సెట్లోకి నువ్వు రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. భక్త్ సింగ్ ఎంతమందికి తెలుసు? భక్త్ సింగ్ హెబ్రోన్. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా వాళ్ళకి డబ్బులు ఇవ్వబోయారు. తీసుకో, సేవ చేస్తున్నావు కదా అని. ఆయన అన్నాడంట, ఏ దేవుడైతే నేను ఆశీర్వదించాడో అదే దేవుడు నేను కూడా కలిగి ఉన్నా. నీ డబ్బులు నాకొద్దు, నేనే నీ దేశానికి పంపిస్తాను అన్నాడు. డబ్బులు తీసుకోకుండా వచ్చేసాడు ఇండియాకి. హల్లెలూయా. ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడు. హల్లెలూయా. ఆ కసి మనకు ఉండాలి, ఆ ఆకలి మనకు ఉండాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే అబ్రహాం కూడా ఏమంటాడు? సొదొమ రాజు వచ్చి ఇదిగో ఇదంతా నేను నీకు ఇస్తాను అన్నప్పుడు అబ్రహాం, వద్దు, నువ్వు నాకు ఇస్తే నువ్వు రేపేం చెప్పుకుంటావు బయటికి వెళ్ళి? నా వలన అబ్రహాము గొప్పోడయ్యాడని నువ్వు లోకంలో చాటింపు వేసుకుంటావా? నీది నాకొద్దు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు.
అని చెప్పి తీసుకున్నాడా? తీసుకోవాలా. హల్లెలూయా. డబ్బు ఎంత పాపిష్టిదో మనకి డబ్బు కూడా అంతే ముఖ్యం. అంటే పాపిష్టి డబ్బు నువ్వు తిరస్కరించాలా, నీతిగా వచ్చే డబ్బు నీ కాడికి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అవినీతి డబ్బు నువ్వు తెచ్చుకున్నావు అనుకో, బా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, అది వర్తిస్తుంది. తప్పులు చేసి ఏడు మాటలు ఆడ గ్యాంబ్లింగ్లు చేసి సంపాదించావు అనుకో, అప్పుడు నీకు ధనం ఏమైంది తెలుసా? సమస్తమైన కీడులకు మూలం అయిపోద్ది. అదే నువ్వు దేవుని నీతిని బట్టి నువ్వు తెచ్చుకున్నావు అనుకో, అది నీకు దీర్ఘాయువు. హల్లెలూయా. అది నీ పిల్లలు తింటారు, దాన్ని తరగదు. బ్లెస్సింగ్ అది. హల్లెలూయా. కాబట్టి ఈ విధముగా మనము దేవునిలో మనం ఎదగాలి, అభివృద్ధి చెందాలి మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. దేవుడు అబ్రహాముకి 430 సంవత్సరాల ముందు వాగ్దానం ఇస్తాను, ఏమని? కానాను నీది అని. కానీ అప్పుడే ఇవ్వడు. కానాన్ని ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ద మైండ్ వాళ్ళు డెవలప్ చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇస్తాడు ఆయన. అప్పుడు దాకా ఇవ్వడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? 15వ అధ్యాయంలో వాగ్దానం ఇస్తాడు, అబ్రహామా నీ సంతతికి ఈ కానాన్ అనే దేశాన్ని నేను స్వాస్థ్యముగా ఇస్తా. అయితే ఇప్పుడు కాదు, 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా బ్రతికి తర్వాత నేను వాళ్ళని విడిపిస్తాను, వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తాను అంటాడు. అంటే ఎవరికి అంటే ఎందుకు? వాళ్ళని డెవలప్ చేసుకోవాలి మైండ్ సెట్ని. ఆ మైండ్ సెట్ వారు డెవలప్ చేసుకునేదాకా వాళ్ళు ఆ ప్రాంతానికి రాలేరు.